హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 200 గ్రాముల మల్టీ దాల్ మిక్స్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే అన్ని రకాల పప్పులు కలిపి ఉంటుంది. బయట స్టోర్స్లో ఎక్కడైనా మనకి ఈజీగా దొరుకుతుంది. నేను తీసుకున్న దాంట్లో వచ్చేసి ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద కట్ట చుక్కకూర తీసుకొని సన్నగా కట్ చేసేసుకుందాము. 2 చిన్న ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పులో తగినన్ని నీళ్లు పోసేసుకొని కట్ చేసుకున్న చుక్కకూర, ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిర్చీలని తుంపి వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మనకి ఈ పప్పుకైతే ఒక 3 విజిల్స్ కరెక్ట్గా సరిపోతుంది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. 3 విజిల్స్ అయితే రానిద్దాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాతకైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్రెషర్ అంతా పోయేదాకా ఉంచుకున్న తర్వాత మూత తీసైతే చూసుకుందాము. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఈ టైంలో మనమైతే ఒకసారి అన్నిటినీ చక్కగా కలిపేసుకుందాము. చూడండి, గంటతోటే మనం ఇలా ఇనుపుకున్నట్టు పప్పుని కలుపుకుంటూ ఉంటే పప్పు చక్కగా మెత్తగా అవుతుంది. ఈ టైంలో మనమైతే మన రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకుందాము. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి పప్పుని మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే మనము పప్పునైతే తాలింపు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం తాలింపుకి ఒక కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. ఒక 1 స్పూన్, ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు తాలింపులో చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 ఎండుమిర్చీలను కూడా తుంచి వేసేసుకుందాము. తాలింపు అంటే మరి మనకి కరివేపాకు ఉండాలి కదా, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా లేదు. ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మన పప్పు ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఈ టైంలో మనము ముందే ఉడకపెట్టుకున్న పప్పునైతే తాలింపులో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత పప్పు ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకు కొంచెం గట్టిగా ఉందని అనిపించింది, నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని పప్పుని మంచిగా వేడేంత వరకు కలుపుతూ మీరైతే పప్పుని ఉంచండి స్టవ్ మీద. చూడండి, పప్పు మంచిగా వేడైంది. ఒకవేళ సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి. మనకైతే ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మల్టీ దాల్ మిక్స్ కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది. మన చిన్న పిల్లలకైనా సరే నెయ్యి వేసి మంచిగా పప్పుతో తినిపిస్తే చాలా హెల్దీ అండి. మీకైతే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.